ఆలస్యం చేయకుండా కనకమనే వ్యక్తి సహాయంతో పాండవులు 1 నెలలోనే లక్కగృహం నుంచి అడవికి వెళ్లే రహస్య సొరంగాన్ని త్రవ్వించారు. మహాస్వర్ణోత్సవం రాత్రియకాలంలో మందిరం అన్నివైపులా మంటలు అంటుకున్నాయి. వెంటనే పాండవులు కుంతి సొరంగంలోకి దూరారు. కాని పొగవలన అందరూ మూర్ఛపోయారు, భీముడు తప్ప. అతడు కుంతిని భుజాన వేసుకుని నకుల, సహదేవులను చంకల్లో పెట్టుకుని ధర్మరాజు అర్జునులను 2 చేతులతో పట్టుకుని మదపుటేనుగు దూసుకెళ్లినట్లు సొరంగం దాటించి 12 నిమిషాల్లో అడవిలోకి తీసుకొచ్చాడు. బయట ప్రజలు మాత్రం వారు నిప్పులో కాలిపోయారని అనుకుని శోకించారు. పాండవులు ఒక దట్టమైన అడవిలోకి చేరి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా సమీపంలో నివసించే హిడింబాసురుడు మానవ వాసన పసిగట్టి తన చెల్లెలు హిడింబిని పంపాడు. వాళ్లను పట్టుకుని రావారిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అన్నాడు. అయితే హిడింబి అక్కడికి వచ్చి కాపలా కాస్తున్న భీముడిని చూసి మోహించి సుందర రూపంలో అతని ఎదుట నిలిచింది.